హాయ్ ఫ్రెండ్స్, టుడే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లోని 11th లెసన్ చూద్దామండి. భద్రతా చర్యలు. తమిళనాడులోని పాఠశాలలో అగ్ని ప్రమాదం అనేది జరిగిందండి. జీబ్రా క్రాసింగ్ గీతలున్న చోటనే మనం రోడ్లు అనేది దాటాలి. భూమి తీవ్రంగా కుదుపులకు లోనైతే భూకంపం వచ్చిందని అంటాము. భూమి అనేది తీవ్రంగా కుదుపులకు లోనవుతుందండి. అలా లోనవ్వడం వల్ల మనకి భూకంపం వచ్చిందని తెలుస్తుంది. భూకంపాలను రిక్టర్ స్కేలుపై గుర్తిస్తారు. 6 నుండి 7 పాయింట్లు ఉంటే రిక్టర్ స్కేల్ అనేది ప్రమాదం అనేది సంభవిస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్లో 1993లో భూకంపం అనేది సంభవించింది. ఈ ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మహారాష్ట్రలోని లాతూర్లో 1993లో భూకంపం అనేది సంభవించింది. గుజరాత్లోని కచ్ ప్రాంతం భుజ్లో 2001లో భూకంపం అనేది సంభవించింది. మహారాష్ట్రలోని లాతూర్లో 1993, గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని భుజ్లో 2001లో భూకంపం అనేది సంభవించింది. గుజరాత్ అనేది సౌరశక్తి ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రం అండి. ఇది ఇందులో లేదు టెక్స్ట్ బుక్లో, కానీ నేను రాశానండి. గుజరాత్లో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం గుజరాత్ అండి. 1977లో దివిసీమ ఉప్పెన అనేది వచ్చిందండి. ఇది కూడా ఒక భూకంపం అండి. దివిసీమ ఉప్పెన అనేది వరదలు వచ్చినాయండి. 2009లో కర్నూలు, మహబూబ్ నగర్లో తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయి. దివిసీమ ఉప్పెన అనే వరద వచ్చిందండి. 1977, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్లో తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయి. వరదలో నడవాల్సి వస్తే కర్ర అనేది సహాయం తీసుకోవాలి. క్లోరినేషన్ చేసిన నీరునే తాగాలండి. ప్రథమ చికిత్స తెలిసిన వారే చేయాలి. వైద్యుని వద్దకు వెళ్ళక ముందు చేసేది ప్రథమ చికిత్స అండి. 104 నంబర్కి కాల్ చేసేయండి. ఇది నంబరు 104 నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి గ్రామానికి వెళ్ళి ప్రజలకు ఆరోగ్య సంస్థ పరీక్షలు అనేటివి చేస్తారు. జాగ్రత్తలను వివరిస్తారు. ఇందులో డాక్టర్ సిబ్బంది అనేవాళ్ళు ఉంటారు. 104లో డాక్టర్ సిబ్బంది ఉంటారు. గ్రామానికి వెళ్ళి ఆరోగ్య సలహాలు, తర్వాత ఆరోగ్య పరీక్షలు అనేటివి నిర్వహిస్తారు. ప్రథమ చికిత్స చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. డెటాల్ యాంటీసెప్టిక్ లోషన్ నేరుగా వేయకూడదండి. దాన్ని వాటర్లో కలిపి దూదిని ముంచి ఆ గాయాలని శుభ్రపరచాలి. గాయం అయిన తర్వాత యాంటిమెంట్ రాసి గాజు గుడ్డ ఒక గుడ్డనండి, గాజు గుడ్డ అనేది కట్టాలి. కమిలిన గాయాలు, వత్తుడు గాయాలు ఇవి ఉంటాయి కదండి, ఆ విషయంలో దానిపైన పాలిథిన్ కవర్తో చుట్టి ఐస్ కాపడం వంటివి అనేది చేయాలండి. కాలిన గాయాలకు, ఒత్తుడు గాయాలకు ఐస్ అనేది చుట్టాలండి. ప్రాణరక్షణ సూత్రాలండి. వెళ్ళకిలా పడుకోబెట్టాలండి. ఫస్ట్ ప్రాణరక్షణ సూత్రాల్లో వెళ్ళకిలా పడుకోబెట్టాలి. తలను పక్కకు వంచాలి. ఊపిరి ఆడుతుందో లేదో చూడాలి. కృత్రిమ శ్వాసను అందించాలి. గుండె కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి. లేకపోతే అరచేతులతో రొమ్ము పైభాగంలో నొక్కాలండి. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారండి. ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. అర్ధ అడుగు వరద వస్తే మనిషిని పడేస్తుందండి. 1 అడుగుకు వాహనాలు కొట్టుకుపోతాయండి. 2 అడుగులకు మొత్తం అన్నింటినీ కూడా వరద అనేది తీసుకెళ్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అర్ధ అడుగు మనం పడిపోతామండి, 1 అడుగు వాహనం పడిపోతుంది, 2 అడుగులకి అన్నీ పడిపోతాయి. గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలండి. కాలిన గాయము చల్లటి నీటితో 15 నుంచి 20 నిమిషాలు కడగాలి అనండి. చల్లని నీటిలో ఉంచి 10 నుంచి 20 నిమిషాలు